ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రెండు బైకులకి మా కుర్రోళ్ళు టోకెన్ టెస్ట్ పెట్టమని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాను నన్ను. ఇది ఓలా S1X, ఇది కూడా ఓలా S1X. రెండు బేస్ వేరియంట్లో ఇది 3 kW, ఇది 4 kW. ఈ రెండింటికి టోకెన్ టెస్ట్ పెడుతున్నాను ఇప్పుడు. చూద్దాం ఏ వెహికల్ స్ట్రాంగ్ అన్నది తెలిసిపోద్ది. యాక్చువల్గా 3 kW అన్నది 4 kW మీద కొంచెం వీక్ వెహికల్ కాబట్టి ట్రై చేద్దాం ఏది బెస్ట్, ఈ ఛాలెంజ్లో ఏది నగ్గుతుంది అన్నది. డ్రాగ్ రేస్ నెక్స్ట్ ఈకోలో పెట్టాలా? అది కూడా ఈకోలో ఉంది కదా. ఈకో మోడ్ స్టార్ట్. ఈకో మోడ్లో స్టార్ట్ చేద్దాం. చూద్దాం. వెళ్తలేదు, రెండు సమానంగా ఉన్నాయి. 3 kW 4 kW వెహికల్ అయినా కానీ సమానంగానే ఉంది. అసలు అసలు వెళ్ళట్లేదు బండి. అవదు అవదు అది వచ్చేస్తుందండి. ఇది 4 kW. చిన్నదండి. అవదు అవదు నార్మల్ 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 నార్మలా? ఓకే, నార్మల్గా మార్చు. నార్మల్లో ఈకో మోడ్ నుంచి నార్మల్లోకి మార్చున్నాం. నార్మల్ మోడ్. ఓకే 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 నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేసింది. చూద్దాం. ఓకే ఓకే నార్మల్ మోడ్లోకి అయితే వచ్చేసింది. చూద్దాం ఇప్పుడు స్పీడ్. పోడపో. బాబు ఓజీ ఈకో మోడ్ నార్మల్ మోడ్లో వెళ్తుంది కొంచెం బండి. రెండు బళ్ళు సమానంగా ఉందో పెర్ఫార్మెన్స్ అయితే. ఈకో 3 kW 4 kW ఏం తేడా లేదు. చూస్తాం గమనంతే. అసలు 3 kW 4 kW అసలు ఎటువంటి తేడా లేదు పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పికప్లో ఎటువంటి తేడా లేదు. 3 kW 4 kW రెండు సేమ్ పికప్. ఆపే